మహాపత్రికతో ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మనం టాప్ న్యూస్ చూసుకుంటే కేటీఆర్ నీ నల్ల చొక్కా డ్రామాలు నడవవు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్, సిఆర్ ఎత్తేసిన ధర్నా చౌక్లో కేటీఆర్ ధర్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నిన్న ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ జరుగుతూ ఉంది కదా, అక్కడ నిరసన, సో ఒక ప్రొటెస్ట్కి మద్దతిస్తూ ఇక్కడ నిన్న కేటీఆర్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం చేపట్టాడు. అయితే ఆ కార్యక్రమానికి నల్ల చొక్కా వేసుకుని వచ్చిండు. అయితే దీనిపైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అవ్వడం జరిగింది. నీ నల్ల చొక్కా డ్రామాలు బంద్ చేయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతకీ ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. సో మొత్తానికైతే జంతర్ మంతర్ నిరసన కార్యక్రమం అది దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. సో చూద్దాం. పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు. కపట ప్రేమలు, నల్ల చొక్కా డ్రామాలు నడవని చెప్పుకొచ్చారు. రేవంత్ ఢిల్లీకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, కొడంగల్లో నిరసన చేశారని అన్నారు. విద్యార్థుల ఉద్యమంపై కేసీఆర్ ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ఎత్తేసిన ధర్నా చౌక్లో కేటీఆర్ ధర్నా చేశారని, ధర్నా చేసే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. కేటీఆర్ ముక్కు నీళ్లకు రాసి క్షమాపణ చెప్పాక ధర్నా చేస్తే చెప్పాక ముక్కు నీళ్లకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ధర్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 27 మంది విద్యార్థులు మరణానికి కారణం గ్లోబరీనా సంస్థ అని ఆరోపించారు. 2011లో జరిగిన గ్లోబరీనా అంశాల్లో నివేదిక ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. గ్లోబరీనాపై విచారణకు కేటీఆర్ ఫిర్యాదు చేయాలి, మాకు మేముగా విచారణ చేస్తే కక్ష సాధింపు చర్యలంటారు అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకులు అందరికీ తెలుసని అన్నారు. ఇసుక వ్యాపారంతో ఎంతోమంది చావులు కారణమైన కేటీఆర్ అని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, రెండు ఒకటే అనడానికి బలమైన కారణాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏదైతే ధర్నా చౌక్ ఉందో దాన్ని కేసీఆర్ దాన్ని ఎత్తిపారేసిండో, అదే ధర్నా చౌక్లో ఎత్తిపారేసిన ధర్నా చౌక్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్కడ ధర్నా కూర్చోవడం ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నల్ల చొక్కలు వేసుకున్నంత మాత్రాన అవన్నీ కరెక్ట్ కాదు, అంటే అవన్నీ న్యాయమైనటువంటి విధానం కాదు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. సో నిన్న కేటీఆర్ బర్త్డే రోజైనా కేటీఆర్ నిజాలు మాట్లాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా గతంలో 27 మంది చావు కారణమైంది పార్టీ, మరి వాళ్ళందరికీ 2 కోట్లు ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఎట్లుందంటే వాళ్ళ హయాంలో ఎన్నో జరిగినాయి పేపర్ లీకుల గురించి. అదే పేపర్ లీకుల గురించి ఆయన ధర్నా చేయడము, అది నల్ల చొక్కా వేసుకొని చేయడము, అది కూడా వాళ్ళు తీసి పాల్సినటువంటి ధర్నా చౌక్ వచ్చి కూర్చొని ధర్నా చేయడం అనేది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. సో దీనికి మరి ఎలా రియాక్ట్ అయ్యేదో చూడాలి. బర్త్డే నాడు బ్లాక్ డ్రెస్తో ఇందిరా పార్క్లో కేటీఆర్ ధర్నా, యూత్తో పెట్టుకుంటే శ్రీలంక గతే, రాజ్యమా ఉలిక్కిపడు అంటూ కేంద్రానికి వార్నింగ్. సో ఇది చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ని నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తన జన్మదిన రోజున నలుపు డ్రెస్లో విద్యార్థులకు సంఘీభావంగా ధర్నా చేపట్టారు. శుక్రవారం ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దేశంలో యువత ఆలోచనలో స్వరంలో మార్పు వచ్చింది. మోడీ మీరు పెట్టుకోకూడదు, వారితో పెట్టుకున్నారు, ఈ దేశ యువతరంతో పెట్టుకున్నారు, జాగ్రత్త పడండి, స్వరం మారుతున్నది, నవతరం మారుతున్నది, రాజ్యమా ఉలికిపాడు అంటూ యువత గర్జిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే గుర్తింపించుకోవాలి అని కేటీఆర్ అన్నారు. గతంలో శ్రీలంకతో ఉప్పొంగిన యువతరం అక్కడి ప్రభుత్వాలను ఎలా ఉరికించి పాతరేసిందో గుర్తు చేసిన కేటీఆర్ అలాంటి శక్తివంతమైన యువతరంతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లపై స్పందించకుండా కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తానీలు అంటూ అడ్డగోలుగా మాట్లాడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సో
స్వరం మారుతున్నది, యువతరం మారుతున్నది, రాజ్యమా ఉలిక్కిపడు అంటూ కేటీఆర్ నిన్న బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో చేపట్టినటువంటి ఇందిరా పార్క్ అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొని అటు కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ పైన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. సో యువకులు మారారు, వాళ్ళ స్వరం మారింది, తరం కూడా మారుతున్నది, గతంలో లాగా అన్నీ నడవవు. శ్రీలంకలో చూసిరు కదా ఏం జరిగిందో, అక్కడ యువతతో పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాలు మొత్తం కూడా పీకి అవతల వారేసినాయి అక్కడ యువతరం అంతా కూడా. అలాంటి పరిస్థితి ఇక్కడ రాబోతుంది. మోడీ నువ్వు ఎవరితో పెట్టుకోవద్దో వాళ్ళతో పెట్టుకున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నిన్న మండిపడడం జరిగింది. కేటీఆర్ నిన్న చాలా ఉత్సాహంగా ఒక జోష్తో, నిన్న ఆయన బర్త్డే, సో బ్లాక్ షర్ట్ వేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ మాటలతోని కొంచెం మోటివేషన్ చేసేలాగా ప్రయత్నం చేసిండు అక్కడ వచ్చిన వాళ్ళతో కూడా. సో గతంలో శ్రీలంకకు పట్టిన గత ఇక్కడ పడుతుంది, అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. సో వాళ్ళ స్వరం మారింది, నువ్వు ఎవరితో పెట్టుకోవద్దు వాళ్ళతో పెట్టుకున్నావు. యువకులతోని అదేవిధంగా విద్యార్థులతో పెట్టుకోవద్దు, వాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలకు కూలిపోతాయి, అలాంటి వాళ్ళతో పెట్టుకున్నావు నువ్వు మోడీ అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. సో రాజ్యమా ఉలికిపడంటూ కేంద్రానికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. క్రాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి గండమే, వేణుస్వామి సంచలన జోష్యం, ఆ పార్టీకి విపరీతమైన రాజయోగం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు వివాదాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నటువంటి వేణుస్వామి మరొక సంచలన ప్రకటన చేయడం జరిగింది. క్రాక్రోచ్ జనతా పార్టీతో మోడీకి ఎప్పటికైనా గండమే, సిజేపీ పార్టీతో బీజేపీ గండమే, ముఖ్యంగా మోడీకి చాలా ఎదురుదెబ్బ తాగిలే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి. సో ఆ పార్టీకి విపరీతమైనటువంటి రాజయోగం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి పూర్తిగా మనం ఏందో చూద్దాం. సో వేణుస్వామి మాట్లాడినంటే చాలామంది కూడా నమ్ముతారు, కొంతమంది కొట్టిపారేస్తారు, కొంతమంది నమ్ముతారు కూడా. వేణుస్వామి నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఇంకా కొట్టిపారేస్తారు, అంత ఫేక్ అని చెప్పేసి కొట్టిపారేస్తారు. చూద్దాం ఏమన్నాడు. కాక్రోచ్ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి నష్టమేనని, అక్టోబర్ దాకా కాక్రోచ్ పార్టీకి అద్భుత యోగం ఉందని, రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా సామరస్యపూర్వకంగా కేంద్రం సీజేపీతో వ్యవహరించాలని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన జోష్యం చెప్పాడు. లగ్న కుండలి ప్రకారం సీజేపీ పార్టీ జ్యోతిష్యంలో బుధాదిత్య యోగం కనిపిస్తుందన్నారు. అందువల్లే పార్టీకి విపరీతమైన క్రేజ్, అటెన్షన్ వస్తున్నాయని చెప్పారు. కాల సర్పసహిత రాజయోగం కనిపించిన పార్టీ సీజేపీ అన్నారు. 2026 అక్టోబర్ 31 వరకు ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ ఉంటుందని చెప్పారు. తర్వాత మరో విధమైన క్రేజ్ వస్తుందని తెలిపారు. రాశి చక్రం పరిశీలిస్తే విపరీతమైన రాజయోగం కనిపిస్తున్నారు. వీరిని అణిచివేయాలని చూస్తే రివర్స్ అవుతుందని అన్నారు. కాబట్టి చాలా పద్ధతిగా వీరిని హ్యాండిల్ చేయాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని 100% ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. సీజేపీ పార్టీకి చెందిన 3 ముఖ్యులు తర్వాత జైలుకు వెళ్ళే అవకాశం ఉందన్నారు. సీజేపీ ధర్మం గురించి పట్టించుకోకుండా మరో మార్గంలో వెళ్ళే అవకాశం ఉందన్నారు. ఈ పార్టీ వల్ల మోడీ, బీజేపీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే కాలంలో ఒక పార్టీని గద్దెను ఎక్కించాలన్నా దించాలన్నా సీజేపీ ప్రభావం చూపిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పిండు. సో మొత్తానికైతే వేణుస్వామి మరొక సంచలన ప్రకటన చేయడం జరిగింది. అక్టోబర్ 31 వరకు కూడా వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి కాలం నడుస్తుంది, ఒక క్రేజ్ ఉంది, ఒక అటెన్షన్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అలా చేసుకోవాలి. రెచ్చగొట్టే విధంగా అంటే అరెస్టులు చేయడము, లాఠీ చార్జీలు చేస్తే అది ఇంకా